రాత్రి 2:30 గంటలకు తెల్లవారుజామున 2:30 గంటలకు ప్రీమియర్ బెనిఫిట్ షో ప్రదర్శింపబడిన తర్వాత రెగ్యులర్ షోలు తిరుపతిలో ప్రారంభమైనాయి. తిరుపతి వ్యాప్తంగా 12 థియేటర్లలో బాహుబలి సినిమా ప్రదర్శన కొనసాగుతుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అటు మదనపల్లి చిత్తూరుతో పాటు మెయిన్ ప్రధాన కేంద్రాలతో పాటు బీసీ సెంటర్లో కూడా సినిమా ప్రదర్శితమవుతుంది. మొత్తం మీద 100 థియేటర్లు పైగా ఇప్పటికే షోలు ప్రారంభమయ్యాయి. రాత్రి 2 గంటల సమయంలో బెనిఫిట్ షో అన్ని థియేటర్లలోనూ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి సినిమా ప్రదర్శన ప్రారంభమైంది. సినిమా ప్రదర్శన కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద బాహుబలి సినిమా ఎలా ఉంది మీరు చూసారా? మేము ఇంకా చూడలేదు సార్, ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాము. సో టికెట్లు కూడా మార్నింగ్ 5:30కి వచ్చుకున్నాము. సో మాకు 3rd క్లాస్ ఇచ్చారు, మా ఫ్రెండ్స్ 2nd క్లాస్ ఇచ్చారు. ఏ క్లాస్ అని చూడడం లేదు, సినిమా చూస్తే చాలనేసి 5:30కి వచ్చున్నాం సార్. ప్రీమియర్ షో అయిపోయింది కదా, ఎలా ఉందన్నారు? సో టాక్ అయితే బాగుందంట. ఇట్లాంటి సినిమా రావడానికి మళ్ళీ జక్కనే తీయాలి, లేకపోతే 20 సంవత్సరాలు పడుతుంది టాలీవుడ్లో ఇట్లాంటి సినిమా పడాలంటే. ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్ లాగా ఉన్నారు, చాలా బాగుంది. రీగర్ వెయిట్ చేస్తాం. అభిమానులు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఇప్పటికే తెల్లవారుజామున 5 గంటలకే ఇక్కడికి చేరుకొని సినిమా కోసం పెద్ద సంఖ్యలో ఇక్కడికి టికెట్లు కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి అభిమాని సినిమా ఒక దృశ్యకావ్యంలా ఉందని వీరు అంటున్నారు. ఈ పరిస్థితిలో తాము సినిమా చూడడం చాలా బాగుందని చెప్తున్నారు. మీరు సినిమా రాత్రి బెనిఫిట్ షో చూసారా? ఎలా ఉంది? చూడలేదు సార్, ఇంకా సినిమా చూడలేదు. ఎందుకంటే టికెట్లు దొరికే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ఎందుకు ఇంతమందికి ఇంత ఆతృతగా ఉన్నారు బాహుబలి 2 చూడడానికి అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు బాహుబలి 1 ది బిగినింగ్ విడుదలైన తర్వాత ప్రేక్షకులందరికీ ఒక క్వశ్చన్ మైండ్లో వచ్చింది. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? ఈవెన్ కర్ణాటకలో కూడా చివరికి దీనికోసమని మాకు షోలు వెయ్యాలి. ఒక స్టేజ్లో అయితే కర్ణాటకలో షోను నిలిపేసే పరిస్థితి వచ్చినప్పటికీ ప్రేక్షకులంతా ఈవెన్ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కూడా కల్పించుకొని మా ప్రజలకి చాలా ఆతృతగా ఉన్నారు. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ క్వశ్చన్ మనుషులందరినీ చాలా ఆతృతకు గురి చేస్తున్న సందర్భంలో ఫిల్మ్ ఛాంబర్ కూడా రిక్వెస్ట్ చేసిన విషయంలో విడుదల చేసే పరిస్థితి ఇప్పటికీ ఉంది. కాబట్టి సో భారతదేశ చరిత్రలోనే, ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక తెలుగోడి సత్తాన్ని చాటి చెప్పినటువంటి మన రాజమౌళి గారికి, అలాగే మన ప్రభాస్ గారికి జై బాహుబలి. బాహుబలి సినిమా ప్రీమియర్ షో చూసిన బెనిఫిట్ షో చూసిన వాళ్ళంతా ఇళ్ళకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఒక షో ఆల్రెడీ రన్ అవుతుంది. మరో షో కోసం టికెట్లకు 5:30 గంటలకే ఇక్కడికి చేరుకొని టికెట్లు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లాసు మాసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి, ముఖ్యంగా బాహుబలి 2 కన్క్లూజన్ ఎలా ఉంది, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న విషయం మీదనే టెన్షన్ ఉంది. ఆ విషయంలోనే మేము సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నామని అభిమానులు అంటున్నారు. ఒక ప్రభాస్తో పాటు రానా అభిమానులే కాకుండా, రాజమౌళి అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఒకసారైనా చూడాలి. థియేటర్లో ఈ సినిమా చూసి సినిమా ఎలా ఉంటుంది, ఏ విధంగా కన్క్లూజన్ ఉంది అన్న విషయం మీదనే వీరంతా వీరికి అభిమానులతో వేరే అన్ని హీరోల అభిమానులు కూడా, అందరూ సినిమా హీరోల అభిమానులు కూడా ఈ సినిమాకి వచ్చి సినిమా చూడడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదటి రోజు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 100 థియేటర్లోనూ, తిరుపతి వరకు 12 థియేటర్లోనూ సినిమా ప్రదర్శితం అవుతుంది. అయితే ప్రతి థియేటరు ఒక 6 షోలు ఈరోజు వేయడానికి ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే 200 రూపాయల కంటే ఎక్కువ రేటుకు టికెట్ అమ్మకూడదని ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఒక నిబంధన విధించి వెళ్ళారు. నిన్నటి రోజు ప్రతి థియేటర్ వద్దకు వెళ్ళిన రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా థియేటర్లో 200 రూపాయలు మాత్రమే టికెట్ పెట్టాలి, అంతకంటే ఎక్కువ రేటు టికెట్ పెడితే తాము అవసరమైతే థియేటర్ను సీజ్ చేస్తామని కూడా హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ కూడా ప్రభుత్వ అధికారులు సీరియస్గా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో థియేటర్ల యాజమాన్యం ఖచ్చితంగా 200 రూపాయల కంటే కౌంటర్లో ఎక్కువ రేటుకి టికెట్లు అమ్మని పరిస్థితి నెలకొంది. అయితే కౌంటర్లకు కొద్ది మాత్రమే టికెట్లు ఇచ్చి బయట పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెటింగ్కి పాల్పడుతున్నారని నిన్ననే అభిమానులు థియేటర్ వద్దనే వాపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద నిన్న బెనిఫిట్ షోకి మాత్రం 700 నుంచి 1000 రూపాయల వరకు కౌంటర్లోనే టికెట్లు అమ్మారంటూ కూడా ఒక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అయితే అధికారులు ఈ విషయంలో కేవలం 200కే టికెట్లు అమ్మారని కూడా అంటున్నారు. మొత్తం మీద బాహుబలి 2 చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు థియేటర్ల వద్దకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం 10 రోజుల పాటు వేరే కొత్త సినిమాలు లేవని, మొత్తం అన్ని థియేటర్లోనూ బాహుబలి ఆడుతుందని ఇక్కడ అభిమానులు అంటున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.